అందరికీ నమస్కారం. నేను మీ ఆరీశ్వర్ ప్రసాద్, ఏవిఎన్ఎల్ హై లెవెల్ కన్సల్టెంట్ కమిటీ మెంబర్, అలాగే హెచ్ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈ మధ్యకాలంలో ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏవిఎన్ఎల్ను డిపిఎస్సిలో మార్చడానికి ఒక కమిటీ నియమించింది. శ్రీ సుభాష్ చంద్ర రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అధ్యక్షతన ఆ కమిటీ ఏ నుంచి టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ జే వరకు కండిషన్లు అందులో పొందుపరిచింది. ఆ కండిషన్లలో మొదటిది 2026 9 నెలల లోపల ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులను డిపిఎస్సిలోకి కన్వర్షన్ అబ్జర్వ్ చేసుకోవాలనేది చాలా స్పష్టంగా కండిషన్ ఈలో చెప్తుంది. వీళ్ళను విఆర్ఎస్ ద్వారా, సిఆర్ఎస్ ద్వారా, స్పెషల్ విఆర్ఎస్ ద్వారా వాళ్ళను అవసరమైతే పంపించాలని కూడా ఆ కండిషన్ తెలియజేస్తుంది. రెండోది, ఎవరైతే ఒప్పుకోరో, మనకు శాంక్షన్ ఎంతకన్నా ఎక్కువ మంది ఒప్పుకోకుంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలనేది కూడా ఆ కండిషన్ డి కండిషన్ తెలియజేస్తుంది. అట్లాగే ఐ కండిషన్ ఏం చెప్తుందంటే ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ మార్పు ప్రక్రియలో దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్తుంది. ఇదంతా కూడా కంప్లీట్ చేయడానికి 30/9/2027 కటాఫ్ డేట్గా నిర్ణయించింది. కాబట్టి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఈ లోపల ఏం చేయాలనే ప్రశ్న అందరి ముందు ఉన్నటువంటి ఈరోజు ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు ఈ ఓఎం నంబరు డిపిఎస్యు ఎందుకు జరిగింది అని మనం గమనించినప్పుడు, ఈ డిపిఎస్యు అనేటువంటిది బిఎస్ఎన్ఎల్ను మార్చారు. ఇంతకుముందు 80,000 మంది ఉద్యోగాలు పోయి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని ఈరోజు మొత్తం వాళ్ళు ఇబ్బందుల్లో బాధపడుతున్నటువంటి దృశ్యం మనం గమనించినాం. ఏడాది పాటు జీతాలు ఇవ్వకుండా రోజుకు 8 లక్షల కనెక్షన్లు ఇచ్చి 40,000 కోట్లు డివిడెండ్ ఇస్తున్న బిఎస్ఎన్ఎల్ సంస్థను నిర్వీర్యపరిచారు. ఈరోజు కోట్లాది రూపాయల ల్యాండ్ భారతదేశం మొత్తం ఉన్న ఆక్యుపై చేయడానికి కార్పొరేషన్ కుట్రగా మనకు స్పష్టంగా అగుపడతా ఉంది. మింట్ అనే డిపార్ట్మెంట్లో, అంటే కరెన్సీ ముద్రించే డిపార్ట్మెంట్లో వేజ్ ప్యాకేజ్ బాగుంది అని చెప్పి మభ్యపెట్టి తీసుకున్నాక ఈరోజు వేతన రివిజన్ లేదు, ప్రమోషన్లు అమలు చేయడం లేదు, పే రివిజన్ అనేటువంటిది ఇబ్బందులు కలిగిస్తున్నారు. అలా పోవడం తప్ప అనేటువంటిది వాళ్ళని మనకు చెప్తా ఉన్నాయి. మూడవది, ఆకాశవాణి, దూరదర్శన్ అనే సంస్థలు ప్రసార భారత్ అనే డిపిఎస్గా మారినాయి. అందులోపల వాళ్ళు ఐక్యంగా పోరాడి సుప్రీంకోర్టు వరకు పోరాడి న్యాయ పోరాటం జరిపి డిపిఎస్సిలో రిటైర్డ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్కు ఉండే అన్ని సౌకర్యాలు మాకు ఇవ్వాలని ఆర్డర్ సాధించుకున్నారు. పే రివిజన్లో అన్నిట్లో కూడా సక్సెస్ఫుల్ ఉన్నారు. కాబట్టి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ప్రసార భారతిని మోడల్ను అధ్యయనం చేసి ఆ మోడల్ను సాధించుకోవడానికి కార్యోన్ముఖులు కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను డిపిఎస్లో ఎందుకు మార్చినంటే ప్రభుత్వం ఏం చెప్తున్నది, ఆత్మనిర్భరత చేయడానికని, అట్లాగే సెల్ఫ్ రిలయన్స్ను పెంపొందించడానికని, సబ్కా సాత్ సబ్కా వికాస్ కరింగే అని, ఎంఎస్ఎంఈలను అభివృద్ధి పరుస్తున్నామని ఇలాంటి కారణాలు చెప్పింది. మనం గమనించినప్పుడు 2020 నుంచి 2025 వరకు డిపిఎస్సిలో ఏం అభివృద్ధి జరిగింది. ఈరోజు అటుక ఎగ్జాంపుల్ నేను ఇవ్వదలుచుకున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద 1984లో ఫౌండేషన్ పడ్డది, 1987లో ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభించింది. అయితే ఈ ఉత్పత్తిలో ఈరోజు వరకు 3,000 ట్యాంకులు కంప్లీట్ చేసి ఒక 16 ప్రాజెక్టులు, అంటే మిసైల్ లాంచింగ్ ప్రాజెక్టు, మైన్ ప్రొటెక్టెడ్ ప్రాజెక్టు వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, నారా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని కాపాడిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, సిఆర్ఎన్ గన్ను, అట్లాగే నామిక ఫ్యూచరిస్టిక్ కంబైన్డ్ వెహికల్, అప్గ్రేడెడ్ BMP-2 ఇలాంటి ఎన్నో తయారు చేసింది. మరి 2020 నుంచి 2025 వరకు ఒక ప్రాజెక్టు కూడా భారతదేశ వ్యాప్తంగా ఎందుకు చేయలేకపోయారు డిపిఎస్లో మారినాక? ఎందుకంటే పోయిన ఉద్యోగులు ఎవరు కూడా సంఖ్య తగ్గిపోయింది. ఉదాహరణకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శాంక్షన్ స్టేజ్ 3,200 మెదక్లో, ఈరోజు 1,500కు ఉద్యోగుల సంఖ్య దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. అట్లాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ తయారు చేసిన ఓవరాలింగ్ బాగుంది చాలా అని చెప్పి 4 OHలలో ఇదే బాగుందని మాకు 2,500 OHలు చేయండి అని ఆర్మీ చెప్పింది. అట్లాగే మనము ఎన్పివి ప్రపంచంలో పోటీ చేసినప్పుడు సౌదీ అరేబియా కంట్రీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్ బాగుందని 500 ఆర్డర్ ఇచ్చింది. అంటే 1,500 కోట్ల రూపాయల ఆర్డర్ సౌదీ అరేబియా మనకి ఇచ్చింది. 2 సంవత్సరాల బడ్జెట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్. ఇదేం చేశారు, చివరికి అశోక్ లేలాండ్కి అప్పచెప్పేసారు, మనకు లేకుండా చేసారు. ఎవరు సృష్టించింది? ఎంపీవీని సృష్టించింది, R&D చేసింది
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మొదటి ఉద్యోగులు వితౌట్ ఎనీ డ్రాయింగ్. దాన్ని ఈరోజు అశోక్ లీలాండ్కి అప్పచేయడానికి ఇది వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క మనసులో ఉన్న మర్మం మనకు కనపడతా ఉంది మిత్రులారా. అట్లాగే ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు ఇలాంటి వాళ్ళను వేలాది మందిగా నియమించుకొని మేము అభివృద్ధి సాధిస్తామంటున్నారు. అభివృద్ధి ఎటువైపు పోకుండా వెనుకవైపు పోతుందనేది చాలా స్పష్టంగా గమనిస్తున్నది. అట్లాగే ఒకటి గమనించాలి, ఈ ఎంఎన్సీలు కార్పొరేట్లు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఆ రోజు గుట్టలు ఎక్కడానికి షూ కావాలంటే బాటా కానీ ఎలాంటి ఎవ్వడు కూడా చేయలే. ఓన్లీ కాన్పూర్ కార్మికులే 72 గంటలు ఓటీ సాధించారు అనేది గుర్తుంచుకోవాలి. మెదక్ కార్మికులు కూడా బోఫోర్ షెల్స్ను తయారు చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. కార్గిల్, బంగ్లా, పాక్ యుద్ధాల్లో ఆర్మీ పూర్తి సపోర్ట్గా ఉన్నది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అని పార్లమెంటు ఇది 4th ఆర్మీ అని చెప్పి మనకు ప్రశంసించింది మర్చిపోయి కార్పొరేట్లకు లొంగిపోవడం బాధాకరం. ఇదేమాత్రం ఉపయోగపడదు. రెండవ వైపు డిపిఎస్యూలుగా మారిస్తే భవిష్యత్తు ఉంటుందని కొద్దిమంది భ్రమలు మనకు కల్పిస్తున్నారు. పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రిని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు, గవర్నమెంట్ ఈజ్ ఎన్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ, ఇట్ విల్ నాట్ రన్ ఎనీ బిజినెస్, సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ ఎనీ పబ్లిక్ సెక్టార్ ఇన్ ది ఇండియా అని చెప్పినప్పుడు మరి ఈ డిపిఎస్ఏలు భవిష్యత్తు ఏందనేది మనం ప్రశ్నిస్తున్నాం మిత్రులారా. అట్లాగే వీళ్ళు ల్యాండ్ ఈరోజు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో 3200 ఎకరాలు రూపాయలు 4000కు రైతులు ఒక ప్రభుత్వ సంస్థ పడుతుంది, ఉద్యోగాలు పడుతుందని ఇచ్చారు. వాళ్ళకి ఇంకా ఇప్పటికీ 151 ఉద్యోగాలు రాలేవు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి దీని యొక్క ఎస్టిమేషన్, దీని యొక్క ఈ కంపెనీని వాళ్ళు అసెస్ చేసినారు. అసెస్ చేసి దీని ఎస్టిమేషన్ ఏం వేసారంటే 35 ఎకరాల భూమి మాత్రమే ఇక్కడ మిగిలింది అని రాశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ముదక ఉద్యోగులు ఇక్కడ ఉన్న జిల్లాలో అందరికీ తెలుసు 1200 ఎకరాల మిగులు భూమి ఇంకున్నది. ఎందుకు 35 రాశారంటే ఈ 30 తోటి మిగిలిన భూమిని అంతా చౌక కొట్టేయాలని కార్పొరేట్ల కుట్ర కోసమే రాశారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులారా. ఈ మధ్య కాలంలో 25/3/2025లో పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసుకున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అందులో పెన్షన్ అనేటువంటిది పే కమిషన్ వచ్చినప్పుడల్లా రివైజ్ చేయన్నా లేదా అనేది గవర్నమెంట్ డిస్క్రిషన్ అని చెప్పి అందులో రాసింది. దీని ఉద్దేశం స్పష్టంగా వాళ్ళపైన దాడి చేస్తున్నారని కనబడతా ఉంది. ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల కుక్కలకు ఉద్యోగం ఇవ్వట్లేదు మిత్రులారా. కొత్త రిక్రూట్మెంట్ అసలు చేయట్లేదు. ఫిక్స్డ్ టర్మ్ అని, కాంట్రాక్ట్ అని, రిటైర్డ్ రీఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఈ పద్ధతులు ఇవి మనకు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21 సామాజిక న్యాయానికి, స్వావలంబనకు పూర్తి విరుద్ధం. ఈ ప్రభుత్వం పెట్టినటువంటి లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ మనకు కనబడుతుంది. డిపిఎస్సిలో మీ అభివృద్ధి ఉంటుంది అని ప్రభుత్వం చెప్పేటువంటి కొటేషన్ ఇది తామరాకుపై నీటి చుక్కలా ఉంది తప్ప ఏమాత్రం వాస్తవం కాదు మిత్రులారా. అదేవిధంగా ఈరోజు ఈ మొత్తం భూములను ఆక్యుపై చేసి ఉద్యోగుల హక్కులు ఈరోజు మనకు ప్రమోషన్ పాలసీలో నిన్న శాంక్షన్ తగ్గిస్తామని పోయిన నెలలో ఉత్తర్వులు ఇచ్చింది మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. అదేవిధంగా ఈరోజు 880 మాకు ట్యాంకర్లు కావాలని ఆర్మీ చెప్తుంటే ఇది టెండర్లకు పోమని చెప్తున్నది. మనకు 2500 OH బాగున్నాయి మీదకు మాకు కావాలని ఆర్మీ డిక్లరేషన్ ఇస్తే అది మనకి ఇవ్వకుండా మీ టెండర్లకు వెళ్ళండి అంటున్నాడు. మొన్న తిప్పలవాడు మాట్లాడితే మన రేటును 14 కోట్ల OH రేటును 10 కోట్లకు అధికారం తగ్గించి బతిమాలి బామాలితే 100 ట్యాంకర్లు ఇచ్చారు. ఇప్పుడు మిగతా వాటికి అన్ని టెండర్లు ఇవ్వమంటున్నాడు. అట్లా నామికాకి టెండర్ ఇవ్వమంటున్నాడు, FICకి టెండర్ ఇవ్వమంటున్నాడు. ఎవరితోటి కాంపిటీషన్, భారత్ ఫోర్స్ తోటి వాళ్ళతోటి ఇవ్వమంటున్నాడు. అంటే మనకు UN ఒక తీర్పు ఇచ్చింది, పేటెంట్ రైట్ అనేది ఉండాలి. ఎవడైతే ఉత్పత్తి చేస్తాడో వాడికి ఆ రైట్స్ను తొలగించని తప్పని యునైటెడ్ నేషన్స్ ఇండియా ఐక్యరాజ్యసమితి తీర్పు ఇచ్చింది. మరి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా రిక్రూట్మెంట్ లేకుండా, కాంపన్సేషన్ లేకుండా ఉద్యోగుల హక్కులను తీసేసి చేస్తున్న ఈ దాడిని కార్మికులందరూ ప్రతిఘటించి AVNLకు HLCC కమిటీ నుంచి నేను లెటర్ ఇస్తున్నా. దీన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ప్రసార భారతి కావాలని HLCC AVNLను ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు చెప్పిన పాయింట్ల మీద లెటర్ ఇచ్చి పోరాటం ప్రారంభిస్తున్న మీ యొక్క ప్రతినిధిగా, మీ యొక్క కార్మికుల గొంతుగా నా వినిపిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగ సోదరులు ప్రసార భారతిలాగా ఐక్యమై మొన్ననే జరిగింది పాకిస్తాన్తో భారతదేశానికి యుద్ధం, సింధు యుద్ధం. ఈ సింధూర్ లోపల S-400 ఏదైతే వాహనం DRDO తయారు చేసిందో మన బార్డర్లో నిలబడి 150 డ్రోన్లను కూలించి గుజరాత్, కాశ్మీర్ ఎక్కడ కూడా ఒక డ్రోన్ వాడనీయలే. ఆకాష్ అనే
మిసైల్ ఏదైతుందో మన అబ్దుల్ కలాం డిఆర్డిఓ చేసినటువంటి మిసైల్ 9 టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసి మన భారతదేశాన్ని పై చేయించింది. కార్మికులకు వ్యతిరేకంగా ఎంఎన్సీలు, కార్పొరేట్లు, ప్రభుత్వం కలిసి చేస్తున్న ఈ డిపిఎస్యు ప్రక్రియ, ఈ హక్కులను తస్కరించి హక్కులపై చేస్తున్న దాడిని మనం అందరం S-400గా ఆకాశంగా మారి ధ్వంసం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పోరాటంలో ఐక్యతా పోరాటంతో మాత్రమే మన మార్గంలో హక్కులు సాధించుకుంటామని, ఈ విజయదశమి సందర్భంగా ఖచ్చితంగా మనం ఈ ఆయుధ పూజ చేసుకొని పోరాటం అనే ఐక్య పోరాట ఆయుధాన్ని పదునెత్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మహనీయుడు మన గుర్రం జాషువా గారు ఈరోజు జన్మించిన రోజు. గుర్రం జాషువా గారు ఒక సామాజిక దృక్పథున కవి. అది మనకు సత్యహరిశ్చంద్రుని బాధలు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను చూస్తూ సమాజంలో పేదలు పడుతున్న బాధలు, వివక్షత, కుల వివక్షతపై గొంతెత్తినటువంటి కవి. అట్లాగే ఆయనకు స్ఫూర్తిలో మనం సామాజిక దృక్పథం, పెరియార్ రామస్వామి, గుర్రం జాషువా లాంటి యోధుల సామాజిక దృక్పథ స్ఫూర్తితో ఈ పోరాటానికి మనం శబ్దం పూనాలని నేను విజ్ఞప్తి చేస్తూ, AVNLHRCC మెంబర్గా మనం ఖచ్చితంగా వీఆర్ జైన్డ్ యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, we will retire as a government servant, we will save our ordnance sector Medak and defense interests from corporates and MNCs threat అనే స్లోగన్ ఇస్తూ ఈ దసరా సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.